బెజవాడలోని ఈ ముంపుకు గురైనటువంటి వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో రోగాలు ప్రబలకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు అయితే చేపడుతుంది. అందులో భాగంగానే కొంతమంది వైద్య సిబ్బంది డోర్ టు డోర్ ఇక్కడ సర్వే నిర్వహిస్తూ ఇక్కడ ఉన్న వారికి అంటే వరద బాధితులకి ఏదైతే సహాయం అవసరమో అంటే వైద్యపరంగా సహాయం అవసరమో ఆ సహాయ చర్యలు వాళ్ళు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది వైద్య సిబ్బంది మనతో పాటుగా ఉన్నారు. అసలు వారు ఏం చేస్తున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. ఓకే, ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము వరద బాధితులకి అంటే సఫర్ అయి ఉంటారు కదండి ఈ డిసీజెస్, ఇన్ని రోజులు వాటర్ లో అలా లాక్ చేసి అలాగా. సో వాళ్ళకి మేము డోర్ టు డోర్ డిసీజ్ సర్వేలెన్స్ చేస్తున్నామండి. సో వాళ్ళకి ఏదైనా మైనర్ అలైన్మెంట్స్ అలా ఉంటే వాళ్ళకి అప్పటికప్పుడు మెడిసిన్స్ మేము సప్లై చేస్తూ, ఇన్ కేస్ హెవీ డిసీజెస్ అలా ఉంటే మేము మెడికల్ క్యాంప్స్ కి రిఫర్ చేస్తున్నాం. ఓకే, ఎటువంటి మందులు ఎక్కువగా పంపిణీ చేస్తున్నారు? ఓకే, మేము మైనర్ అలైన్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్స్ అండి, కోల్డ్, కాఫ్, ఫుడ్ సోర్స్, ఇలా మైనర్ అలైన్మెంట్స్ కి మేము సప్లై చేస్తున్నాం. క్యాంప్ పక్కనే ఒక 150 మీటర్స్ డిస్టెన్స్ లో అలా ఉంటుందండి. సో అక్కడ మేము డయాబెటీస్ కి, షుగర్ కి, డయాబెటీస్ కి, బీపీకి, ఇలా ఎక్కువ డిసీజ్ ఏమైనా ఉంటే వాటికి సప్లై చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఎంతమందికి మందులు పంపిణీ చేశారు? అప్రాక్సిమేట్లీ ఈ రోజు వరకు చూసుకుంటే క్లస్టర్ వైజ్ గా 200 హౌసెస్ కవర్ అయ్యాయండి. 200 అబౌవ్ హౌసెస్ కవర్ అయ్యాయి. ఏంటి డోర్ టు డోర్ సర్వే చేస్తూ ఉన్నారా? డోర్ టు డోర్ సర్వే చేస్తున్నామండి. ఏదైనా మాకు మేము అడుగుతాము ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయండి, ఏమన్నా మైనర్ అలైన్మెంట్స్, ఏదైనా డిసీజ్ కానీ అలా ఉన్నాయా అంటే, ఇన్ కేసు ఉన్నాయంటే ఆ టైంకి మేము సప్లై చేస్తున్నాం. అండ్ ఫీవర్ కనుక 3 డేస్ అబౌవ్ అలా ఉంటే అప్పటికప్పుడు మలేరియా, డెంగ్యూ టెస్ట్లు అంటూ మేము చేసేస్తున్నాము. ఎన్ని టీములు పనిచేస్తున్నాయి మొత్తంగా? సో ఈ రోజుకి వచ్చి మాకు 170 మెంబర్స్ అండి మాకు వచ్చింది. సో ఒక్కొక్క టీంకి వచ్చి మేము 3 మెంబర్స్, 3 CHOs అండ్ ఒక ఆశా మెంబర్ అండ్ 1 ANM ఒక టీమ్ గా ఏర్పడి టీమ్ వైజ్ గా మేము చేస్తున్నామండి. ఓకే, రక్త పరీక్షలు గానీ ఎటువంటి పరీక్షలు ఏమైనా చేస్తున్నారా? అవునండి, మలేరియా అండ్ డెంగ్యూ చేస్తాము. అంటే మెయిన్ ఇప్పుడు ఫ్లడ్స్ వల్ల ఏంటంటే వాటర్ లాగింగ్ ఉంటుంది, దాని వల్ల మస్కిటో బ్రీడింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫీవర్ కనుక 4 days 3 days అలా ఉంటే సస్పెక్టెడ్ గా మేము ట్రీట్ చేసి మలేరియా, డెంగ్యూ టెస్టులు చేస్తున్నాము. ఓకే, మీరు డోర్ టు డోర్ వెళ్తూ ఇక్కడ సర్వే చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో మీరు సర్వే చేశారు? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు అందుతున్నాయి అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అకార్డింగ్ టు ఏంటంటే మేము వైద్య ఆరోగ్య సిబ్బంది కాబట్టి మేము మెడికల్ పరంగా ఐ థింక్ దేవర్ వెరీ హ్యాపీ. మా సర్వీసెస్ బట్టి అప్పటికప్పుడే మేము డోర్ టు డోర్ వెళ్ళి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కొంతమంది వాళ్ళు రావచ్చు, రాలేకపోవచ్చు క్యాంప్స్ కి. సో మేమే వెళ్ళి ఇవ్వడం వల్ల ఐ థింక్ దే ఆర్ హ్యాపీ. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అజిత్ సింగ్ నగర్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం ఈ వైద్య సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అజిత్ సింగ్ నగర్ లో డోర్ టు డోర్ తిరుగుతూ అసలు అంటే ఇక్కడ ఈ వరద నీరంది కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో బ్లీచింగ్ పౌడర్ ఇక్కడ అంతా క్లీన్ గా ఉంది. ఎటువంటి రోగాలు ప్రబలకుండా వారికి తగినటువంటి చర్యలు తీసుకుంటే అంటే తగిన సహాయ సహకారాలు అందజేస్తూనే వారికి ఏ మెడిసిన్ అవసరమో ఆ మెడిసిన్ అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక మహిళ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఏం పేరమ్మా? దేవిక అండి, జొన్నలగడ్డ దేవిక. దేవిక గారు, మీకు ఏమేమి మెడిసిన్ ఇచ్చారు? ఇది ఏరియల్, ఇది కాళ్ళు పారాసెటమాల్, కాళ్ళు పాసినందుకు, విరోచనాలు, వాంతులకి ఇచ్చారు. ఓకే, ఏంటమ్మా మీకు సహాయ చర్యలన్నీ కూడా సకాలంలో అందుతున్నాయా? అందుతున్నాయి సకాలంలో. బాగా హ్యాపీగా ఉన్నాము, బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ అంటే ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, సీఎం గారు గాని పర్యటించారు. ఇక్కడ పరిస్థితులు కూడా వారు పర్యవేక్షించారు. ఆ తర్వాత ఇక్కడ అన్ని సదుపాయాలు అయితే వస్తూ ఉన్నాయా? వస్తున్నాయి, అన్ని సదుపాయాలు బాగానే అందుతున్నాయి. వాటర్, ఫుడ్, నిత్యావసర వస్తువుల పంపిణీ, నిత్యావసర వస్తువులు అన్ని ఇస్తున్నాయి. ఓకే.